దర్శి గౌతమి వెంకటేష్, భర్త వయసు 32, భార్య వయసు 31, చిలకలూరుపేట నుంచి వచ్చారు. అంతే కదా? అవునండి. నేను వర్క్ చేస్తుంది బెంగళూరు. వర్క్ చేస్తుంది బెంగళూరు. బెంగళూరులో ఉంటున్నారు ప్రస్తుతం. పెళ్ళయి 6 ఏళ్ళు అయింది. పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల ట్రై చేశారు. చివరికి మన దగ్గరికి వచ్చారు. అక్కడేమో వాళ్ళు చెప్పింది ఏఎంహెచ్ లేదని, ఎగ్ క్వాలిటీ లేదని, థైరాయిడ్ ఉందని, పీసీఓడి ఉందని, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు. ఇక వాళ్ళు రకరకాల ప్రొసీజర్లు చెప్పారు. అవన్నీ కాకోకుండా మన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే అక్కడ అన్ని ప్రొసీజర్లు చేసినా కూడా ఎన్ని ఫెయిల్ అయిపోయినాయి వాళ్ళకి. మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజుల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ మీకు? 2 మంత్స్ అండి. 2 మంత్స్లో న్యాచురల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ. ఎలా అనేది మీరు తెలుసుకుందరు. కానీ పెళ్ళి 6 సంవత్సరాల పాటు రానిది, ఏఎంహెచ్ సరిగా లేకపోయినా, ఎగ్ క్వాలిటీ లేకపోయినా, అక్కడ డాక్టర్లు థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉందని ఐయుఐలు చేసినా 2 ఐయుఐలు ఫెయిల్యూర్ అయిపోయినా, ఇక్కడ మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అది కూడా 2 మంత్స్లో. 6 ఏళ్ళ నుంచి రానిది ఇక్కడ వచ్చింది. బెంగళూరులో రకరకాల చోట్ల, చిలకలూరుపేటలో వాళ్ళంతా వాళ్ళకున్న చోట్ల అన్నీ ప్రయత్నించినా రాంది ఇక్కడ 2 మంత్స్లో వచ్చింది. మరి వాళ్ళు అసలు బెంగళూరు నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు, మన గురించి ఇక్కడ ఏం జరిగింది, ఎలా తెచ్చుకోగలిగారు అనేది వాళ్ళ మాటల్లో విందాం. చెప్పండి. ముందుగా డాక్టర్ గారికి ధన్యవాదాలండి. ఇది 6 సంవత్సరాల కష్టమని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. సో స్టార్టింగ్లో వచ్చేసరికి బెంగళూరులో చాలా హాస్పిటల్లో తిరిగాము. ఆల్మోస్ట్ అక్కడ 5 to 6 హాస్పిటల్లో తిరిగాము. అన్ని చోట్ల స్టార్టింగ్లో ఏఎంహెచ్లో అని చెప్పారు, కొన్ని చోట్ల పీసీఓడి అని చెప్పారు. పీసీఓడి ట్యాబ్లెట్స్ వాడుతుంటే తగ్గిపోయింది. తర్వాత వాళ్ళు ఏంటంటే ముందు ఏఎంహెచ్ తక్కువ ఉంది కాబట్టి 0.7 అరౌండ్ ఉంది, 0.8 ఐ థింక్. అది బాగా తక్కువ ఉందని వాళ్ళు ఏంటంటే ప్రాసెస్ కొద్దిగా స్పీడ్ చేద్దామని చెప్పారు స్టార్టింగ్లోనే. అంటే ఐవీఎఫ్కి వెళ్దామని అలా చెప్పారు. మేమైతే స్టార్టింగ్లో ఐవీఎఫ్కి ఎందుకని ఆగాము స్టార్టింగ్. తర్వాత 5-6 హాస్పిటల్ అలా తిరిగేదలికి నార్మల్గా ఎవ్రీ హాస్పిటల్లో కూడా 2-3 మంత్స్ కంటిన్యూ చేసామండి. ప్రతి ఒక్కరు వచ్చేసరికి ఐవీఎఫ్కే వెళ్దామని చెప్పేవాళ్ళు. సో నేను అక్కడ వెనకడుగు వేసి తర్వాత మళ్ళీ చిలకలూరుపేటలో కూడా కొన్న 2 ఐయుఐ చేయించాము. చేయించిన తర్వాత ఇంకా నాకు వీటన్నిటికీ కొద్దిగా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఎక్కడా పాజిటివ్ రిజల్ట్ రావట్లేదని. ఇంకా నేను ఏంటంటే ఫైనల్గా ఐవీఎఫ్కి వెళ్దాము అనుకున్నాను. అంతలోకి మా వైఫ్ వచ్చేసరికి డాక్టర్ గారి వీడియో ఒకటి చూసింది. చూడంగానే నేను ఎటు ఐవీఎఫ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇక్కడ కూడా ఒక ట్రై వేద్దాము, వస్తే పాజిటివ్ వచ్చింది, లేకపోతే ఎక్కడైనా పోయేమని పోతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాను నేను. 2 మంత్స్ వచ్చేసరికి క్రిములకు వాడానండి. క్రిములకు వాడగానే 2 మంత్స్లో మాకు పాజిటివ్ వచ్చింది. సో నార్మల్గా ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనకి క్రిముల గురించి అనేది ఎవరు చెప్పరు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ బేసికల్గా హార్మోన్స్ ఒక టెస్ట్ చేస్తారు, అండ్ ఏఎంహెచ్ కానీ ఇవి టెస్ట్ చేస్తారు. క్రిముల గురించి చెప్పటం అనేది ఇది ఫస్ట్ టైం అండి నేను వింటాను ఇక్కడ. సో నేను అనుకోవటం క్రిములు మందులు వాడటం వల్ల మాకు పాజిటివ్ వచ్చింది అనుకుంటున్నాను. సో పాజిటివ్ రంగాల్లో ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేసానండి. వెంటనే మళ్ళీ రిస్క్ తీసుకోకుండా ట్యాబ్లెట్స్ వాడి కొద్దిగా నిలబెట్టుకోవాలని. ఎందుకంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో అదే క్రిములు మళ్ళీ బిడ్డను దాడి చేసే అవకాశం ఉంది. అవును. బీటా ఎస్సీజీ అనేది మీకు అక్కడ టెస్ట్ చేయమన్నాం. అవును. 4338 వచ్చింది, అంతే కదా అక్కడ. ఎందుకంటే యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తే అదొకటే మనం కన్సిడర్ చేయలేము, బీటా ఎస్సీజీ కూడా పాజిటివ్ రావాలి. సార్ చూపించండి. ఇదే 4330 బీటా ఎస్సీజీ పాజిటివ్. అక్కడే చేయించారు ఆ రిపోర్టు. 16/3 మార్చి 16వ తారీఖున చేయించారు. మన దగ్గర మీరు వచ్చింది ఎప్పుడండి? మేము వచ్చింది 4th జనవరి అండి. 4th జనవరి 2025న ఇక్కడికి వచ్చారు. 16/3 కల్లా ప్రెగ్నెంట్ అయిపోయారు. అది ఇది బీటా ఎస్సీజీ. తర్వాత స్కాన్ కూడా అక్కడే తీయించమన్నాం. వారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే మేము ఆ బ్లడ్ టెస్ట్ స్కాన్ అక్కడే తీయించమన్నాం. సో బెంగళూరులోనే మీకు దగ్గరలో ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారి దగ్గర తీయించుకోమన్నాం. అక్కడ ఏమి ఇచ్చారు, స్మాల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ శాక్ సీన్ అండ్ 4 mm ఆఫ్ మీన్ శాక్ డయామీటర్ 5 weeks 1 day అని చెప్పి ఇచ్చారు. అంటే గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో లేదు, నార్మల్ ప్రెగ్నెన్సీ అని వాళ్ళు ఇచ్చారు. 5 వారాలు 1 రోజు. సో డేట్ కూడా వాళ్ళు చక్కగా 5 వారాలు 1 రోజు అని కూడా ఇచ్చారు. థైరాయిడ్ ఆల్రెడీ ఆవిడ వాడుతూ ఉంది. థైరాయిడ్ బిల్ల 25 పవర్ వాడుతూనే ఉన్నారు. పీసీఓడి అక్కడే ఉంది. ఏఎంహెచ్
దుంపనాశనం అయిపోయిందన్నారు, సర్వనాశనం అవ్వకూడదంటే 3 నెలల్లో వచ్చి ఐవీఎఫ్ చేయించుకోమన్నారు. అలా చెప్పి కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది. 3 అండాల కన్నా మించి లేవు, 3 నెలల్లో ఐవీఎఫ్ చేయించుకోకపోతే ఇక మీ ప్రెగ్నెన్సీ రాదు అని కూడా భయపెట్టారు. కానీ అన్నెన్ని ఇంజక్షన్లు ఐవీఎఫ్లో చేయించుకోలేక, భార్యకి అన్ని ఇంజక్షన్లు పొడిపించడం భర్తకి ఇష్టం లేక న్యాచురల్గా తెచ్చుకుందాము అనే ఆలోచనతో పోనీ ఐయుఐ అంటే ఐయుఐకి వెళ్ళారు. కొంత అంత శ్రమ ఉండదేమో, ఇబ్బంది ఉండదేమో అంటే ఐయుఐలో కూడా ఇంజక్షన్లు పొడిసేసి రోజు రోజు స్కానింగ్లని హింస పెడితే 2 ఐయుఐలు చేసుకునేటప్పటికి ఓపిక అయిపోయింది. ఇక ఐవీఎఫ్ఏ గతి అంటుంటే అలా కాకోకుండా ఇలా న్యాచురల్గా ఉంది అనే ఒక వీడియో చూసి అక్కడ బెంగళూరు నుంచి, మరి బెంగళూరులో ఉన్న వాళ్ళకు కూడా దేవుడు వాళ్ళ బాధను చూడలేక మన వీడియో రూపంలో దారి చూపించాడు. ఆ దారిని అర్థం చేసుకుని పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడ వరకు వచ్చారు. వచ్చిన 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ సాధించగలిగారు న్యాచురల్గా. అది దేవుడు దయ ఉంటే మిరకిల్స్ జరుగుతాయని నేను చెప్పేది. దేవుడు దయ ఉంటే తప్ప నా వీడియో చూడలేరు, చూసినా నా దగ్గరికి రాలేరు, వచ్చినా ఇక్కడ నిలబడలేరు, పోతారు. దెయ్యం నెత్తి మీద ఉంటే వీడియో చూపించినా కూడా దెయ్యం రానివ్వదు. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం ఎందుకంటది, ఆపేస్తుంది. ఒకవేళ అక్కడ తట్టుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిలవనివ్వదు, మధ్యలోనే ఆగిపోతారు. అది ఇక్కడ పద్ధతి. సో ఇక్కడ వాళ్ళ దేవుడు గట్టిగా వాళ్ళ దగ్గర నిలబడ్డాడు కాబట్టి ఈరోజు వాళ్ళు ఇక్కడ వరకు వచ్చారు, వాడారు. కేవలం 2 నెలల్లోనే దేవుడు ప్రెగ్నెన్సీ ఇప్పించగలిగాడు. ఎలా వచ్చింది ఈ ప్రెగ్నెన్సీ? దేవుడు ఎలా దారి చూపించాడంటే ఒక గురువును చూపించాడు, వైద్య గురువుని, వైద్యో నారాయణో హరి. మరి నేను ఎలా తీసుకొచ్చాను? ఏఎంహెచ్ అనేది మనకు సంబంధం లేదు అని చెప్పాను నేను అసలు టెస్టే చేయలేదు ఏఎంహెచ్కి, చేయను కూడా అని చెప్పాను నేను. ఆ రోజే చెప్పాను. ఎందుకు చేయక్కర్లేదంటే ప్రతి స్త్రీకి 4 లక్షల అండాలు ఇస్తుంది ఏఎంహెచ్. ఇచ్చావు కాబట్టి నువ్వు ఆడపిల్లవయ్యావు, ఇవ్వలేదు కాబట్టి మీ ఆయన మగోడయ్యాడు, అయిపోయింది ఏఎంహెచ్ పాత్ర. 4 లక్షల అండాలున్నా ప్రెగ్నెన్సీ రావటం లేదు అంతే. అంటే నిన్ను మీ అమ్మ కనేసింది, నీకు పిల్లలు పుట్టట్లేదన్నా, లేకపోతే నీ పిల్లలకి మా పెళ్ళిళ్ళు అవ్వట్లేదన్నా, పెళ్ళిళ్ళు అయ్యి మనవరాళ్ళు మనవాళ్ళు పుట్టట్లేదంటే అది మీ అమ్మ ప్రాబ్లం కాదు, అది వేరే ప్రాబ్లం. వాటిని చూడాలి. అండాలు 4 లక్షలు ఇచ్చేసింది ఏఎంహెచ్. మరి 4 లక్షల అండాల్లో బిడ్డ రావటం లేదు, ఒక అండం కూడా బిడ్డ కింద మారటం లేదంటే దానికి కారణం వేరే హార్మోన్లు ఇంకా 18 ఉన్నాయి, వాటిని చూసుకోవాలి. విత్తనాలు ఉన్నంత మాత్రాన భూమిలో మొక్కలు రావు కదా. భూమిలో యూరియా ఉండాలి, నత్రజని ఉండాలి, భాస్వరం ఉండాలి, పొటాష్ ఉండాలి. టైంకి 4 వర్షపు చినుకులు కూడా పడితేనే విత్తనం మొలకెత్తింది. విత్తనం మొలకెత్తట్లేదంటే విత్తనాలు లేవని కాదు, 4 లక్షల విత్తనాలున్నా ఇవేవీ లేకపోతే మొలకెత్తదు. మనం చూసుకోవాల్సింది వీటిని కూడా సరి చేసుకోవాలి. అదే నేను ఆ రోజు చెప్పా. అందుకే ఆ 18 రకాల హార్మోన్లకి టెస్టులు చేస్తున్నాను. 52 రకాల క్రిములు ఉంటాయి. విత్తనం ఉన్నా దాన్ని తప్పలు చేసి, మరి పుచ్చులు చేసి, పనికి రాకుండా చేసి, నీ మొక్క రాకుండా చేసేవి పురుగులు. ఆ పురుగులు కూడా టెస్టులు చేయమన్నా. అది ఎవడు చూస్తాడు? విత్తనం ఉంటే సరిపోయిందా? దాన్ని నాశనం చేసేవాడిని తొలగించొద్దు, లేకపోతే మొక్క ఎక్కడ రానిస్తుంది. వచ్చిన మొక్కను కూడా చీడా పీడా రూపంలో పైరు నాశనం చేస్తుంది. పంట నీ చేతికి అందదు, మధ్యలోనే పోద్ది, అబార్షన్లు అవుతాయి, అవకరాలైనా వస్తాయి అని చెప్పాను నేను. ఆ పురుగు గురించి కూడా టెస్టులు చేసి, తీరా విచిత్రం ఏంటంటే ఆ పురుగు గురించి టెస్ట్ చేసినప్పుడు భర్తకుంటే భార్య వాడాలి, భార్యకుంటే భర్తకు వాడాలని చెప్పి ఇద్దరికి సేమ్ పిల్లలు పెట్టా. ఈయనకి చేశారా ఏఎంహెచ్? నేను ఈయనకి పిల్లలు పెట్టానే. భార్యకి ఏం పిల్లలు ఇచ్చానో అదే పిల్ల భర్తకి ఇచ్చాను నేను. ఈ 2 నెలలు వాడిన పిల్లలు సేమ్ పిల్లలు, అంతేనా? ఇంకా వేరే ఏమైనా వాడారు? భర్త ఏం వాడారో భార్య అదే వాడమన్నాను. భార్య ఆపేస్తే భర్తను ఆపేయమన్నాను, భర్త ఆపేస్తే భార్య ఆపేయమన్నాను. ఏదన్నా కారణాల వల్ల మర్చిపోతే ఇద్దరు మర్చిపోండి. ఒకరు వాడి ఒకరు వాడటానికి వీలు లేదు. ఒకేసారి స్టార్ట్, ఒకేసారి ఎండ్ అని చెప్పాను. మరి ఎక్కడన్నా ఆ డాక్టర్లు మీకు ఆ విధంగా చెప్పారా? ఎవరూ చెప్పలే. 6 ఏళ్లలో క్రిములు అనే మాటే పలకలేదు. క్రిములకి ఎవరు బిల్లలు భర్త భార్యకి ఇద్దరికి వాడించలేదు. ఏఎంహెచ్ అంటున్నారు, పీసీఓడి అంటున్నారు, లాప్రోస్కోపీ అంటున్నారు, ఐవీఎఫ్ అంటున్నారు, ఐయుఐ అంటున్నారు, అన్నీ ఆవిడకే. సమస్య ఆవిడదే అయ్యి ఉండొచ్చు, కానీ ఆవిడని ఇబ్బంది పెడుతున్న పురుగు ఈయనకి కూడా స్ప్రెడ్ అయ్యిద్ది. ఈయనకి కూడా ట్రీట్మెంట్ చేయకపోతే ఇటు నుంచి పురుగు మళ్ళీ అటు వెళ్ళి అటే ఇబ్బంది పెడుతుంది. భర్తకుంటే భార్యకి అంటుకుంటుంది, భార్యకుంటే భర్తకు అంటుకుంటుంది. ఇద్దరు ఒంట్లో నుంచి ఈ క్రిముల బురదని ఒకేసారి కడుక్కోవాలి, లేకపోతే ఫలితం రాదు అని చెప్పాను ఆ రోజు కూర్చోబెట్టి.
అదేవిధంగా క్రిములకి వాడాం. 6 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా హార్మోన్లు 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 హార్మోన్లే. క్రిమి అని పలికిన డాక్టర్ లేడు, దాన్ని చూసిన డాక్టర్ లేడు, దాన్ని తొలగించిన డాక్టర్ లేడు. అయితే ఐయుఐలు, లేకపోతే ఆపరేషన్లు, లేకపోతే ఐవీఎఫ్లు. మనం క్రిమి గురించి చెప్పాం, మందులు ఇచ్చాం, అంతే. ఐయుఐ చేయలేదు, ఐవీఎఫ్ చేయలేదు, ఆపరేషన్లు పదం కూడా పలకలేదు. మన హాస్పిటల్ ఆపరేషన్ థియేటరే లేదు. మరి 2 నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పించాం మనం. అంటే సమస్యను గుర్తించుకోకుండా సాముగారడీ చేస్తున్నారు, బీటింగ్ అరౌండ్ బుష్ చేస్తున్నారు. సమస్య మీది కాదమ్మా, మీ అండాలని నాశనం చేస్తున్నది, మీ యొక్క కణాలని డ్యామేజ్ చేస్తున్న కొన్ని క్రిములు ఉంటాయి, కొన్ని హార్మోన్లు ఉంటాయి. క్రిములను కూడా చూసుకోవాలి, హార్మోన్లని సరి చేసుకోవాలి. 1-2 హార్మోన్లు చూస్తే కుదరదు. మొత్తం 18 హార్మోన్లో ఏ 2 బుల్లెట్లు వచ్చి కొట్టినా నీకు పొట్టిపోతాయి. ఒక్క బుల్లెట్ వదిలేసినా పోద్ది. ఒక్కటి కూడా వదలకూడదు అని చెప్పి నేను అన్ని టెస్టులు చేయించి అన్నిటికీ మందులు పెట్టాను. కరెక్ట్గా 2 నెలలు ఇద్దరు క్రిములకు వాడుతుండగానే ప్రెగ్నెన్సీ సెట్ అయిపోయింది. ఇంకా హార్మోన్లకి స్టార్ట్ చేయలేదు. మెడిసిన్ కొరియర్ ద్వారా తెప్పించుకున్నారు, అది అక్కడే ఉంది, ఇంకా వాడలేదు. క్రిములకు మాత్రమే వాడారు అంతే. కాల్ సెంటర్స్ వారు కూడా ప్రాపర్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా ప్రాంప్ట్ రెస్పాన్స్. అవును, అంటే ఒకప్పుడు ఎత్తకపోయినా కానీ తర్వాత మళ్ళీ రిప్లై కాల్ చేస్తున్నారు. అంతే. సాధ్యనంత వరకు మన టెలికాలర్లకి ఫోన్ చేస్తే మీరు రాలేకపోయినా టెలికాలర్స్కి ఫోన్ చేసుకోమంటున్నాం, 3 నెంబర్లు ఇస్తున్నాం. రాలేకపోతే మెడిసిన్ కొరియర్ పెట్టించుకోమంటున్నాం. కొరియర్ వచ్చాక ఆ మెడిసిన్ వాడే విధానం కూడా చెప్పించుకోమంటున్నాం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మీకు అందుబాటులోనే ఉంచుతున్నాను. ఎందుకంటే అమెరికాకి వెళ్ళినా, ఆఫ్రికాకి వెళ్ళినా, అంటార్కిటికాకి వెళ్ళినా ఇబ్బంది లేదు మన కోర్సు వాడటానికి. ఇక్కడ డాక్టర్ కాదు కదా ప్రెగ్నెన్సీ తెప్పించేది, దేవుడు కాదు, డాక్టర్ కాదు, మేము గైడ్స్. మేము వాట్సాప్లో నుంచైనా గైడ్ చేస్తాం. నీ ఇంటి పక్కన ఉన్న వాట్సాప్ పనిచేస్తుంది, అమెరికాలో ఉన్న వాట్సాప్ పనిచేస్తుంది. మీరు కదా తెచ్చుకోవాలి. తెచ్చుకునే విధానం మేము గైడ్ చేసి పంపిస్తాం, తెచ్చుకునే పద్ధతి మీకు తెలియజేసి పంపిస్తాం. అలాంటి మీ కంటికి మీకు ఇబ్బంది లేకోకుండా, మీ ప్రాబ్లంలు రాకోకుండా, మీకు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వస్తే అవి ఫోన్ ద్వారా సరి చేసుకోమని చెప్పి మేము సలహా ఇస్తూ ఉంటాం. ప్రతిసారి రావక్కర్ల హాస్పిటల్, ఊర్లో ఉన్నా కూడా 100 సార్లు తిప్పుతున్నారు. ఐవీఎఫ్ అంటే అసలు పానాసారాలు పట్టమే హాస్పిటల్లో, పక్కన రూములు తీసుకుని ఉండాల్సి వస్తుంది. రోజు రోజు ఇంజక్షన్లు, రోజు మరి ఆ స్కానింగ్లు ఏమీ లేవు. వచ్చిన రోజు స్కానింగ్ ఉంటుంది, వచ్చిన రోజు టెస్టులు ఉంటాయి, ఇక అంతే. 4 నెలల వరకే మీకు స్కానింగ్ అనే మాట లేదు, ఇంజక్షన్ అనే పదము లేదు. జస్ట్ మందులు వాడుకుంటా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే. ఎన్నో తిప్పలు పడ్డారు. మరి ఇంత సింపుల్గా వచ్చిందంటే ఆయనకు కూడా ఇప్పుడు కూడా నమ్మకంగా లేదు. కానీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్. అది నేను ఇచ్చింది కాదు, ఆయన ఇష్టం వచ్చిన ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు, ఇష్టం వచ్చిన స్కానింగ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. దాంట్లో వచ్చిన రిపోర్టు ప్రెగ్నెన్సీ కన్ఫామ్. 6 ఏళ్ల నుంచి రాంది వాళ్ళ కళ నిజమైంది జస్ట్ మందులతో. అదే నేను అనేది, లోపాన్ని గుర్తించి సరిచేసే సరైన డాక్టర్ నీకు దొరకాలి. లేకపోతే నీ ఒళ్ళు గొల్లైద్ది, డబ్బులు నిల్లవుతాయి. అలాంటి డాక్టర్ దొరికితే మీ కోరిక నెరవేరిద్ది. ఆ డాక్టర్ దొరకాలంటే దేవుడు దయ ఉండాలి. ఆ దయ ఉంటేనే నీకు ఆ దారి చూపిస్తాడు దేవుడు అని చెప్పాను. అది నమ్మారు, మన దగ్గర వాడారు, వాళ్ళ ఫలితం తెచ్చుకున్నారు. థైరాయిడ్కి పిల్ల వాడుతూనే ఉన్నారు, పీసీఓడీలు అక్కడే ఉన్నాయి. అయినా కూడా బిడ్డని తెప్పించేసాం. ఏం మెచ్చి అంటకాగిపోయిందన్నారు, గుంటకాగిపోయిందన్నారు, గుండు 0 అయిపోయిందన్నారు. మనకు పర్లేదని చెప్పి ప్రెగ్నెన్సీ అయితే వచ్చేసింది కదా. అలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అన్నాం. ఇక నుంచి కూడా బిడ్డని కాపాడటానికి మరి ఆ మందులు మనం ఇవ్వాలి. ఎందుకంటే ఏ క్రిములైతే ఎన్నాళ్ళు రాకుండా ఆపినాయో అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి మందులు క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్ వైఎస్ బాబు వల్లే అవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను వాడుకుందామని మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు ఆయన. 5 నెలలు మన దగ్గర ఫాలో అవ్వమన్నాం. 3 నెలలు అబార్షన్ అవ్వకోకుండా 80% ప్రెగ్నెన్సీలు పోతాయి 3 నెలల్లో మన దగ్గర మందులు వాడకపోతే. 4వ నెల 5వ నెల అవకరాలు వచ్చి తీరుతాయి. అందుకని ఇక్కడే వాడాలి. 5 నెలలు బిడ్డ బాగుందనే వరకు మన మందులు వాడి ఆ క్రిముల నుంచి బిడ్డకి రక్షణ కంచిలాగా ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు, ఇబ్బందే లేదన్నా. ఈలోపు కూడా ఈ 5 నెలలు కూడా భార్య రాకపోయినా భర్త వచ్చినా పర్లేదు, ఆయనకి మందులు ఇస్తాం. భార్యకి కావాల్సిన టెస్టులు, స్కానింగ్లు అన్నీ మేము వాట్సాప్లో పెడతాం. ఆ వాట్సాప్లో ప్రిస్క్రిప్షన్ పెట్టి అక్కడే మీకు నచ్చిన చోట చేయించుకుని ఆ రిపోర్ట్స్ పట్టుకుని భర్త వస్తే మందులు తీసుకెళ్ళొచ్చు అన్నాం. అలాగే వచ్చారు. రావడమే కాకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా ఇలా వచ్చింది అని చెప్పి మీలో కూడా ధైర్యం కలిగించడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం అమ్మా.
ఎందుకనంటే వెంకటేష్ గారు, గౌతమి గారు ఉండటానికి చిలకలూరుపేట అయినా కూడా బెంగళూరులో ఉంటున్నారు వృత్తిరీత్యా. మరి వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మనల్ని నమ్మి నిలబడి వాళ్ళ ప్రెగ్నెన్సీ పొందారు. వయసు 30లు దాటిపోయినా పీసీఓడీలు ఉన్నా ఏఎంహెచ్లు ఆల్మోస్ట్ జీరోల్లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని నిరూపించారు. ఈరోజు మరలా ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి మన దగ్గరికి వచ్చారు. అది నిలుపుకోవడానికి అవసరమైన ఆహారం ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ఈ బుక్లో ఉంటుందండి. ఇది ఫాలో అవ్వండి. ప్రపంచంలో ఎక్కడా దొరకవు ఈ బుక్. మీకు ఆల్రెడీ ఒక బుక్ ఇచ్చాను ప్రెగ్నెన్సీ రాకముందు, మీరు అమ్మా నాన్న కాగలరని బుక్ ఇచ్చాను. ఇప్పుడు గర్భిణీ అయ్యింది కాబట్టి గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ అందజేస్తున్నాను. ఇది ఫాలో అవ్వాలి. తర్వాత ఈ మందులు 5 నెలలు వాడుకున్న తర్వాత ఒకవేళ డెలివరీ కూడా అక్కడ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఒక బిడ్డని మాకు ఫోటో వాట్సాప్ పంపిస్తే మేము సంతోషిస్తాం. మీరు ఇక్కడికి వస్తే పిల్లల ఆహారం ఆరోగ్యం అని ఇంకొక బుక్ ఇస్తాం. ఓకే, అది ఫాలో అవ్వచ్చు. అట్లా అప్పటికి కూడా ఇంకా 2 పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా మా దగ్గరికి వస్తే మరి ఊడిపోయిన జుట్టు పెరగడం ఎలాగా, రాలిపోయిన గోళ్ళు మొలవడం ఎలాగా, మెరుపు తీగలాగా తయారవడం ఎలాగా అనే బుక్ ఇస్తాం. అందం ఆరోగ్యం పెంచడం ఎలా అనే ఇంకొక బుక్ ఇస్తాం. మీరు వస్తూ ఉంటే నేను ఇస్తూ ఉంటా. ఇదే 500 రూపాయల్లో ఇవన్నీ ఫ్రీ. ఇవన్నీ ఫ్రీ. బిడ్డ పుట్టే వరకు లేదా గర్భిణీ వచ్చే వరకు 500 అన్నాను. అది సంవత్సరం అయినా సరే ఫీజు. అవునండి, అదొకటి మెయిన్. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ డాక్టర్ అపాయింట్మెంట్కి ఇనిషియల్గా కొంత అమౌంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఒకసారి పే చేస్తే అది మనకి ప్రెగ్నెన్సీ వచ్చేంతవరకు అది కంటిన్యూ అవుతుంది. ఇంకా సార్ గారు చెప్పే దాంట్లో క్రిములకు మెయిన్గా మొక్కలు పెంచాలంటే నత్రజని ఎరువులు ఎలా అవసరమో మనకి గర్భం రావాలన్నా కానీ దాని కీడచేలు పోవాలంటే క్రిములకు మందులు వాడాలనేది మెయిన్. కాస్త అది బాగా నచ్చింది నాకు స్టార్టింగ్లో, అందువల్ల అలా కంటిన్యూ అయిపోయింది. సో ఆ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం ఒక కొత్త ఆవిష్కరణ, న్యూ డిస్కవరీ అది. అలాంటి న్యూ డిస్కవరీ జరుగుతుంది కాబట్టి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. ఇది నా గొప్పతనం కాదు, నేను కనిపెట్టిన కొత్తది కాదు, ఇది పాతదే. మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఒక్కొక్కరు 6 డజన్లు కన్నారు. ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. అప్పుడున్న ఫ్యామిలీ డాక్టర్ సెటప్ వల్ల వచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ అంటే హృదయం ఉన్న డాక్టర్ అని అర్థం. టోకెన్ డాక్టర్ అంటే వ్యాపారం చేసే డాక్టర్ అని అర్థం. టోకెన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అయిపోతాయి 3 నెలల్లోనే ఐవీఎఫ్ ఆపరేషన్ అయిపోద్ది, గోదావరిలో ముంచేస్తారు, మునిగితే మునుగుతావు, తేలితే తేలుతావు. ఫ్యామిలీ డాక్టర్ అలా కాదు. నీ లోపల శరీరంలో ఉన్న రుగ్మత ఏంటో కనుక్కుని దానికి మందు మాకులతో సరిచేసి నీ బిడ్డను రప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఒళ్ళు గొల్ల అవ్వుకోకుండా, ఖర్చు ఎక్కువ అవ్వుకోకుండా. ఆ సెటప్ మనం పెట్టాం అంతే. ఎంపతి ఉన్న డాక్టర్ ఉంటే నీకు బిడ్డ వచ్చే అవకాశం ఉంటుంది. అది తెలుసుకుంటే సరిపోద్ది, అంతకన్నా మించేం లేదు. సరే, వారు గుర్తించారు, చక్కగా వచ్చారు, ఇవాళ ఫలితం పొందారు. ఫలితం పొందడమే కాకుండా ముందుకొచ్చి కూడా వీడియో ఇచ్చారు. వారికి అభినందనలు. వెంకటేష్ గారికి, గౌతమి గారికి ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.